మనకైతే ఇవాళ ఏంటంటే మంచి గుడ్డే అయితే నడిచింది ఫ్రెండ్స్. ఎందుకంటే టైర్ అయితే పంచర్ అయింది. ఇక్కడైతే పొద్దున్న లేచి ఎవరు మొహం చూసి ఏమో ఫ్రెండ్స్, నా మొహం నేను అర్థంలో చూసుకున్నట్టున్నాను. అందుకే మన టైర్ అయితే పంచర్ అయితే అయ్యింది. నాకైతే కొంచెం అయితే బాధగా ఉంది. ఎందుకంటే ఒక టైర్ పంచర్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, ఇంకో టైర్ కూడా నాకు పంచర్ అయింది. అది ఇంకా నాకు బాధగా ఉంది. ఒక టైర్ పంచర్ అయింది అనుకుంటే ఇంకో టైర్ కూడా పంచర్ అయింది. మనకు 1+1 ఆఫర్. లడ్డు కావాలని ఆయన 2 లడ్డూలు కావాలని ఆయన అన్నట్టు అయింది నా పరిస్థితి అయితే. టైర్ పంచర్లు అయితే భలే ఇబ్బంది ఫ్రెండ్స్. బాడీలు తోడాలని ఇలాంటప్పుడు భలే పంచర్లు అయితే ఇబ్బంది. అట్టే ఇది బయట పోయి సిటీలో టౌన్లో పంచర్ అయింది కాబట్టి సరిపోయింది. ఈ షాప్లో అయితే మన పంచర్ అయితే వేపిపోతున్నాం ఫ్రెండ్స్. టైర్ అయితే మొదటగా అయితే జాకీ అయితే పెట్టుకుని టైర్ అయితే లేపుకుందాము. ఇది అట్టో టౌన్ లో పంచర్ అయింది కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. అదే బయట కానీ పోయి ఉండి పంచర్ కానీ అయ్యి ఉంటే నాకైతే చాలా ఇబ్బంది అయితే అయ్యి ఉండేది. స్టెప్నీ టైర్ పంచర్ అయ్యి బండుకున్న టైర్ పంచర్ అయ్యి ఉండి చిన్న ఇబ్బంది అయితే అయ్యి ఉండేది కాదు. ఇప్పుడైతే జాకీ పెట్టి అయితే పైకి అయితే లేపుదాం ఫ్రెండ్స్. టైర్ని అయితే నీట్గా అయితే లేపాల్సి ఉంటుంది. జాకీ అయితే మంచి పవర్ఫుల్ జాకీ ఫ్రెండ్స్. లారీలకి టాటర్కి పెట్టే జాకీ కాబట్టి మనం అయితే దీనికి అయితే పెట్టి లేపుతున్నాం. బోట్లు అయితే టైట్ లూజ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. టైట్ గా అయితే ఉంటాయి ఈ బోట్లు అయితే. ఎట్టి తన్ని అయితే ఇట్లయితే లూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక బోల్ట్ అయితే వచ్చింది, ఇప్పుడు ఇంకోటి అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా వస్తే అయిపోద్ది. మనకైతే 3 బోట్లు అయితే ఉంటాయి. దీన్ని అయితే ప్రస్తుతానికి అయితే 2 ఇప్పదాం. తర్వాత దాన్ని జాకీ ఇంకొంచెం పెట్టి పైకి లేపి అప్పుడు లూజ్ చేద్దాం ఫ్రెండ్స్. లేదంటే చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది. మనకి తిప్పాలంటే చాలా ఇబ్బంది అయితే అవుద్ది. ఇది నిట్ట మధ్యాహ్నం మనకి దగ్గర పంచర్ 11-12 అయితే అయింది ఫ్రెండ్స్. ఈ టైర్ పంచర్ అయ్యి ఇప్పుడైతే ఎండకి మధ్యన పడి చేస్తున్నాను. ఈ ఎండకి చేయాలంటే వాచ్ పద్దు ఫ్రెండ్స్. పైన ఎండకి కింద దీనికి మనకైతే చెమటలు కక్కేస్తాయి ఒళ్ళు అయితే. ఇప్పుడైతే నేనైతే ఒక బోల్ట్ అయితే ఇప్పేసాను. మీతో చూడొచ్చు ఇప్పుడు ఇంకో బోల్ట్ ఉంది. జాకీ కొంచెం పైకి లేపుకొని దాని అయితే తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం కిందకున్నప్పుడు తీసామంటే మళ్ళీ జాకీ పైకి లేపినప్పుడు కంట్రోల్ అవ్వదు. అందుకని చెప్పి పూర్తిగా 2 బోల్ట్లు తీసిన తర్వాత కొంచెం లూజ్ అయిన తర్వాత 3వ బోల్ట్ కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత జాకీ పైకి కొంచెం లేపుకొని అప్పుడు లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు ఎట్టగా ఉంటాయి. బస్సులు లెక్క, లారీ లెక్క, టాటర్ లెక్క ఇట్లా మనం అయితే చేయలేము ఆటో. ఎందుకంటే ఇది 3 చక్రాల బండి కాబట్టి, అవి 4 చక్రాల బండి. వాటి పని ఇట్ల పని వేరేలా ఉంటుంది. దీని డైరెక్షన్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది ఫ్రెండ్స్. టైర్ అయితే వాటికి ఉన్నట్టు అయితే ఉండవు. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు టైర్ తిప్పేసాను. మీరు డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు అట్లా తప్పు పట్టుందా కానీ గట్టిదే ఫ్రెండ్స్. మరి హెవీ క్వాలిటీ అది డ్రమ్ది. ఫ్రంట్ ఆటోకు ఉండేది, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. ఇప్పుడైతే స్టెప్నీ టైర్ కూడా ఇప్పేద్దాం ఫ్రెండ్స్. మనం 2 టైర్లు పంచర్ వేయాలి కాబట్టి ఇప్పుడు స్టెప్నీ టైర్ కూడా ఇప్పేస్తున్నాను నేనైతే. మీరైతే చూడొచ్చు అట్ అయిపోయాను అనేది స్టెప్నీ టైర్. సింగిల్ బోల్ట్ మీద ఉంటుంది స్టెప్నీ టైర్ అయితే. ఈ స్టెప్నీ టైర్ అయితే కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా పాత టైరే బాగాలేదు, బండుకున్న టైరు. ఇప్పుడు ఈ స్టెప్నీ టైరు దాన్ని 2 పంచర్ అయితే వేయాల్సి ఉంటుంది. అదైతే చూపిస్తాం మీకు ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది. పంచర్లు అనేవి కామన్గా చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం అయితే అంతగా పట్టించుకోలేదు కానీ అయితే పంచర్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే పంచర్లు అయితే చూసుంటారు ఫ్రెండ్స్. మనం ఇదేంటి మళ్ళీ పెడతాను నేనైతే వీడియో. ఎందుకే చూపించాలనిపించింది. అందుకని చెప్పి మనకైతే ఒక టైర్ కాదు 2 టైర్లు అయితే పంచర్ అయినాయి కాబట్టి రెండింటికి కట్టేస్తారు అనేది. రెండింటికి అసలు ఏం గుచ్చుకుందా ఏం మీకు గుచ్చుకున్నది ఇప్పుడు ఈ వీడియో అయితే మనం అయితే చూద్దాము. మామూలుగా ఏంటంటే ఈ ట్యూబ్లెస్ టైర్లు అయితే కాదు ఫ్రెండ్స్. అయితే ట్యూబ్ టైర్లు కాబట్టి మనకి ఎక్కువ ట్యూబ్ తీసి అవి చేసుకోవాల్సిన పని అయితే ఎక్కువ ఉంటుంది. మీరైతే అయితే అట్ట పట్టేసి ఆ టైర్లు 2 టైర్లు ఇప్పేటప్పటికి వాటిని ఫిట్ చేసేటప్పుడు కూడా అంతే చెమటలు అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అట్ట ఉంది మన వ్యవహారం. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు ఎట్ట తడిచిపోయాను నేనైతే చెమటకైతే. మన బండి అయితే చూడొచ్చు 2 టైర్లు లేక ఎట్ట ఉందో. జాకీ మీద సింగిల్ జాకీ మీద ఉంది టైర్ అయితే. యువతల లేదు అవతల లేదు టైర్లు. 2 టైర్లు బాగానే ఉన్నాయి. మిగిలిన టైర్లు యువతల ఎక్కువ మనకి కుడివైపు ఉండే టైర్లు కంటే ఎడమ వైపు ఉండే టైర్ అయితే పంచర్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జనాలు ఎడమ వైపు నుంచి ఎక్కుతారు కాబట్టి ఎక్కువ ఎడమ వైపు ఉండే టైర్లు అయితే బాగా పంచర్ అవుతాయి ఫ్రెండ్స్. ఆటోకి అయితే ప్రతి మనం 2 సంవత్సరాల్లో ఎడమ వైపు ఉండే టైర్ కంటే కుడివైపు ఉండే టైర్లకి పంచర్లు బోల్డ్ అన్నీ అవుతాయి. తొందరగా అరిగిపోద్ది టైర్ కూడా. మనమైతే ఎడమ వైపు ఉండే టైర్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఇంకా స్ప్రింగులకు ఉండే బండికి అయితే ఇంకా చెప్పబడలేదు. మహా అయితే వంగిపోతుంది ఇటు ఎడమ వైపు ఉండే టైర్ అయితే ఫ్రెండ్స్. మరి జాగ్రత్తగా ఉండాలి అయితే ఎడమ వైపు ఉండే టైర్లతో. ఎందుకంటే జనాలు ఎక్కువ వాటిలో ఎడమవైపు నుంచి ఎక్కుతారు కాబట్టి ఆటోలకి అయితే. మిగిలిన బండ్లకి అన్నిటికి సమానంగా ఎక్కుతారు. బస్సులకు కూడా ఎక్కుతారు అనుకోండి ఎడమవైపు నుంచి. కాకపోతే బస్సులకి ఏంటంటే హెవీ చక్రాలు కాబట్టి అందులో కాకుండా అంతేకాదు దాంట్లో సీటింగ్ పొజిషన్లు కూడా వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా వ్యాన్లు కూడా అంతే. వ్యాన్లు కూడా సీటింగ్ పొజిషన్లు వేరుగా ఉంటాయి. 4 చక్రాల బండి కాబట్టి వాటి మీద వెయిట్ సమానంగా పడద్ది. మా ఆటోలో ఏంటంటే ఎక్కువ ఎడమవైపు కూర్చుంటారు. ఒకరు ఇద్దరు కూర్చున్నా కానీ ఎడమవైపు కొంతమంది ఎక్కువ కూర్చుంటారు కాబట్టి ఎక్కువ ఎడం చక్రం మీద భారం పడదు కాబట్టి ఎడం చక్రం అయితే అరిగిపోతుంది మాకైతే. పెద్దనే అయితే ట్యూబ్లన్నీ బయటికి తీసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లయితే నీటిలో అయితే ముంచుతున్నాడు. పంచర్లు ఎక్కడైనా లేదని చూస్తా ఉన్నాడు ట్యూబ్లకి అయితే. ఇప్పుడైతే ఇట్లకైతే పంచర్లు అయితే ఎక్కడెక్కడ ఏం పడ్డాయి అనేది చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఎన్ని పంచర్లు పడ్డాయి అనేది. మన అదృష్టం కొంది మనకైతే ఎక్కువ పంచర్లు అయితే పడలేదు. ఒక్కొక్క ట్యూబ్కి ఒక్కొక్క పంచర్ అయితే పడింది. ఒకటి వచ్చి సిఏటి ట్యూబ్, ఇంకోటి వచ్చి ఎంఆర్ఎఫ్ ట్యూబ్ ఫ్రెండ్స్. నేను పోయినసారి ఎంఆర్ఎఫ్ ట్యూబ్ అయితే ఒకటి కొనుక్కున్నాను తక్కువ ప్రైస్లోకి వచ్చింది కాబట్టి. ఇప్పుడైతే మీతో చూడొచ్చు ఇప్పుడైతే ఎంఆర్ఎఫ్ ట్యూబ్ అయితే ముంచుతాడు. ఇందాక ముంచింది సిఏటి టైర్ ట్యూబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండింటికి ఒక్కొక్క పంచర్ అయితే అయింది మనకైతే. ఎట్ట ఎక్కువ పంచర్లు కాల ప్రస్తుతానికి ఒక పంచర్ అయింది. ఇప్పుడైతే అన్న ఇదిగో చూడొచ్చు పంచర్ అయింది. సిఏటి ట్యూబ్కి అగ్గిపాలు పెట్టున్నాడు. ఎంఆర్ఎఫ్ టైర్లకి ఏంటంటే గీత పెట్టున్నాడు ఫ్రెండ్స్. టైర్ పంచర్ సైజుని బట్టి అది చిన్నదైతే అగ్గిపాలు పెడతాడు, పెద్దదైతే మార్క్ పెడతాడు. నీట్గా అయితే గుడ్డ పెట్టి చుచ్చేసాడు ఫ్రెండ్స్. పెద్దని ఎక్కడ తడి లేకుండా. ఇప్పుడైతే బ్లేడ్ పెట్టి గీకుతున్నాడు. అంతా ట్యూబ్ కాడ అయితే గుండ్ర గీకేసాడు. ఇప్పుడు పంచర్ వేసే స్టిక్కర్ అయితే అంటిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది అంటి వల్ల మనకైతే గాలి పోకుండా ఉంటుంది. నేను ఎలా అనుకున్నానంటే సైకిల్ ట్యూబ్లు వేస్తాను. సైకిల్ ట్యూబ్ ఏంటంటే గమ్ వేసి ఆ ట్యూబ్ మొక్క రొంత అంటిస్తాడు ఫ్రెండ్స్. సైకిల్కి వేసినట్టుగా అనుకున్నా కానీ ఆటోలకి అయితే బండ్లకి అయితే తేడాగా ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్లకి అయితే పొడవాటి మేక్ అయితే గుచ్చి లాగుతారు. వీటి ట్యూబ్ ఉండే టైర్లకి ఏంటంటే ఇలాంటి గమ్ములు వేసి అంటిస్తారు ఫ్రెండ్స్ ఈ ట్యూబ్ మొక్కలకి. ఇప్పుడు సుత్తి శానా తీసుకొని కొడుతున్నాడు పెద్దని అయితే గంటి కట్టుకోవడానికి అయితే. ఇప్పుడైతే టైర్ అయితే బయటికి
తీపిస్తున్నా ఫ్రెండ్స్. ఈ టైర్ ఎందుకు బయటికి తీపిస్తున్నా అంటే ఈ టైర్ అయితే కొంచెం ఒక సైడ్కి అయితే అరిగిపోయింది ఫ్రెండ్స్. ఆటో టైర్ ఏంటంటే సమానంగానే బండ్లకు మామూలు టైర్లు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం డైరెక్షన్ వంకరగా ఉంటాయి. అందుకని చెప్పని ఇట్లనైతే అరిగిపోయినప్పుడు మనం ఒక సైడ్ తిప్పేసుకుంటే మళ్ళీ ఇంకోవైపు బాగుంటుంది ఫ్రెండ్స్. ఆటో టైర్లు అయితే కొంచెం ఇట్లా మెకానిజం వేరేగా ఉంటుంది. ఆటో కంపెనీ వాడిని అడగాలి మనం అనేది ఆ మెకానిజం అనేది. అయితే పెద్ద అయితే ముళ్ళు అయితే చేతిలో పెట్టాడు ఫ్రెండ్స్. మీతో చూడొచ్చు ఇంత చిన్న ముళ్ళు అయితే మనకు 2 టైర్లకి అయితే పంచర్ అయితే చేసింది. ఒక టైర్ ముళ్ళు అయితే తీసాడు, ఇంకో టైర్ ముళ్ళు ఏమో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పంచర్ అయిన కాడ అయితే చూస్తున్నాడు పెద్ద అయితే ఎక్కడ ఇంకా ఏమైనా ముళ్ళు ఉన్నాయేమో అని. ఈ స్టైల్ నేను కొత్తగా చూస్తున్నాను పెద్ద కాడే. నేను పంచర్ వేయించిన వాళ్ళు చాలా మంది ఇట్లా చేయలేదు ఫ్రెండ్స్. ఎవరు పట్టుకోవాలి అట్లా చేయి పెట్టి తడిన వాళ్ళు తప్ప అట్లా మేకు గుచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసిన వాళ్ళు ఎవరు లేరు. పెద్ద నీట్గా కొత్తగా అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. పంచర్ విధానం వేసేది అయితే నాకైతే కొంచెం అయితే నచ్చింది. ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా అయితే ఉంది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. అట్టకి ఇప్పుడైతే ఈ టైర్ని అయితే తిప్పైతే వేస్తున్నాం మనమైతే. దీని మెకానిజం అనేది వేరేలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టైర్లు అయితే. ఎందుకంటే మధ్యలో కూర్చున్నప్పుడు బండి అయితే ఇంకద్ది. మీకైతే నేను పైన ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా అట్టగైతే ఉంటుంది దీని మెకానిజం అనేది. ఇప్పుడైతే పంచర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యూబ్ లోపల వేసేసి దూపేస్తున్నాడు పెద్దనైతే. ట్యూబ్ అయితే వేసేస్తున్నాడు ఫ్రెండ్స్ పెద్దనే అయితే నీట్గా అయితే. మీరైతే చూడొచ్చు ఎట్ట చేస్తున్నాడు అనేది పెద్దనే అయితే. పని అయితే బాగా చేసాడు ఫ్రెండ్స్ పెద్దనే నీట్గా అయితే. ఇప్పుడైతే ట్యూబ్ అయితే లోపలికి దోపేస్తున్నాడు. పంచర్లు ఎక్కువ లేపు కట్టి మన బండికి అయితే. ఈ ట్యూబ్ లోపల దోపేసి గాలి కొట్టేస్తే ఇక్కడ వరకు ప్రాసెస్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఒక టైర్ అయితే ఇప్పుడు ఇంకో టైర్ అయితే ఉంటుంది. నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా బండి డ్రైవింగ్ ఫీల్డ్లో 2 టైర్లు పంచర్ అయింది ఫ్రెండ్స్. ఒక్కసారి కూడా కాదు. ఆ పాత టైర్ వచ్చి 2 రోజుల కింద పంచర్ అయింది. ఇది మొన్న పంచర్ అయింది. నేను వేయించుకోవచ్చు అనుకుని వదిలేసాను. అయినా అది ఎట్ట పంచర్ అయింది ఫ్రెండ్స్. మనకు బ్యాడ్ టైం అంటే ఇదే మంచి టైమే కాదు ఇది. వడవ టైర్లు 2 పంచర్ అయ్యాయి మనకు, ఒక టైర్ కూడా కాదు. వీటికి రెండింటికి పైసా ఎంత తీసుకున్నాడు అనేది మీరైతే కామెంట్లు అయితే గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నాను వినండి. దానికి రెండింటికి కలిపి 150 రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్. నేను ఇంకా ఒక్కో టైర్ 100 రూపాయలు తీసుకుంటాడు అనుకున్నా పెద్దనైతే. మంచి రీజనబుల్ ప్రైజే తీసుకున్నాడు. 150 రూపాయలు తీసుకున్నాడు. మీకైతే ఎలా అనిపించింది ప్రైస్ కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడైతే 2 ట్యూబ్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ పెద్దనైతే. ఈ ట్యూబ్ ఏంటంటే అది టైర్ కొంచెం బాగా అరిగిపోతుంది ఫ్రెండ్స్ లోపల అయితే. అందుకని చెప్పి ట్యూబ్ మొక్క అయితే వేపిస్తున్నాను నేనైతే. ఎందుకంటే పంచర్ కాకుండా ఎక్కువ మేకు గుచ్చుకున్నా కానీ ట్యూబ్ ఆపద్ది. ఎందుకని చెప్పి అయితే ట్యూబ్ లోపల ట్యూబ్ అయితే వేపిస్తున్నాను నేనైతే. మీరైతే చూడొచ్చు ఎట్ట చేస్తున్నాడు అనేది పెద్దనైతే. పాతదైతే మామూలుగా ట్యూబ్ అయితే తిప్పేసి ఆ ట్యూబ్ బాగుంది, టైర్ బాగుంది. ఇందులో ఏంటంటే టైర్ కొంచెం అరుగుంది లోపల ఫ్రంట్ వరకు. మీరైతే చూడొచ్చు ఎట్ట అరుగుందని టైర్ అయితే కనపడుతుంది అనుకుంటే వీడియోలో అయితే. ఇప్పుడు పెద్ద నీట్గా అయితే ట్యూబ్ మొత్తం దోపేసాడు ఫ్రెండ్స్ దీనికైతే. ఇప్పుడైతే మనం ఇట్లా గాలి కొట్టి నింపుకుంటే అయిపోద్ది. పెద్ద నీట్గా అయితే అంతా సర్జ్ చేసేసి ఇప్పుడైతే చూడొచ్చు ఎట్ట చేస్తున్నాడు అనేది పెద్దనైతే. ఇప్పుడైతే ఈ ట్యూబ్ లోపల పెట్టేసి ఈ రిబ్బన్ కానీ లోపల దోపేస్తే వీడియో అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడికైతే చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో మన ఆటోకి సంబంధించిన వీడియోలు అయితే నేను చాలా అయితే పెడతాను. మీరు ఎవరైనా కొత్తగా చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆటోకి సంబంధించిన ప్రతి వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోలు కానీ నచ్చితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే ఈ టైర్లు అయితే 2 టైర్లు పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గాలి కొట్టడం పని ఉంది బాకీ అయితే. ఇప్పుడు ఈ గాలి కొట్టి అయిపోతే ఈ టైర్లు ఫిట్టింగ్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి ఇంకో పని అయితే ఉంది. అది మన టైర్లు బిగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ మనకి ఇంకా దోల తీరిపోద్ది టైర్లు బిగించేటప్పటికి. ఒక టైర్ అయితే సరి, ఇంక 2 టైర్లు కాబట్టి ఇంకా హరి అని పలకాల్సింది మనమైతే. ఇప్పుడు ఒక టైర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ పోయి. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాం. మీరు అయితే చూడొచ్చు టైర్ అయితే. ఇప్పుడు ఎండకి చేయాలంటేనే భలే చిరాకు ఫ్రెండ్స్. ఎండకి చేయాలంటే భలే ఇబ్బంది చిరాకు. ఇప్పుడు ఈ జాక్ని అయితే చూడొచ్చు నేనైతే ఎట్ట చేస్తున్నాను అనేది. ఒక్కనే ఫ్రెండ్స్, నాకు ఇంకెవరు తోడు కూడా లేరు కెమెరా పట్టుకోవడానికి కూడా. ఏదో చేసినా ఒంటరి పోరాటం చేయాలి, సింగిల్ పోరాటమే చేయాలి ఫ్రెండ్స్. మనమైతే ఒక్కనే చేయాలి నేనైతే ఏ పని చేసినా కానీ. అందుకే నాకు కొంచెం వీడియోలు తీయాలంటే ఇబ్బంది అవుద్ది. ఒక్కనే తీయాలి కాబట్టి. నేను కొంచెం డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా ఉంటాను కాబట్టి చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో తీయాలంటే కష్టం. మన లారీ డ్రైవర్లు కూడా కాదు, క్లీనర్లు ఉండటానికి పక్కన వీడియోలు తీయడానికైనా కానీ ఎండలో ఒక్కడనే కష్టపడితే టైర్ అయితే జాకీతో ఎండలో చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. నీడ కూడా లేదు పెద్ద కాడ, చిన్న షాప్ కాబట్టి పెద్ద అయింది అయితే. ఇప్పుడైతే టైర్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. జాకీని అయితే లూజ్ చేయటం. ఇంకా స్టెప్నీ టైర్ కూడా ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్నీ టైర్లో మీకు ప్రాసెస్ ఇంకోలా ఉంటుంది, దాంట్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు టైర్ మార్క్ చూస్తున్నారు కదా, అక్కడ దాకా కానీ అరిగిపోతే టైర్ అయితే అరిగిపోయినట్టు ఫ్రెండ్స్. ఆ గీత వచ్చి పంచర్ అయిన గీత, అది ట్యూబ్కి టైర్కి పెట్టాడు మధ్యలో గీత అయితే పెద్ద అయినా ఎక్కడ పంచర్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి అయితే. ఇప్పుడైతే జాకీ లూజ్ చేసి అయితే లూజ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం అయితే టైర్ అయితే పంచర్ అయితే ఇదైతే వేసేసాము. మీరైతే చూడొచ్చా టైర్ అట్ట మళ్ళీ టైర్ బాగుందనా లేదా కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. సిఐటీ టైర్లు మంచిగా లేదా కామెంట్లు చెప్పండి. నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి సిఐటీ టైర్లు అయితే. ఇప్పుడైతే జాకీ అయితే లూజ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టెప్నీ టైర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దాని ప్రాసెస్ వేరేలా ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఆటో స్టెప్నీ టైర్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. సైడ్ అయితే పెడతాం కదా, వీటి కింద చెక్క పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఈ మధ్యలో కుంకిపోతుంది, ఒక గుంటలా అయితే ఏర్పడుద్ది ఫ్రెండ్స్. నేనైతే చెక్క పెట్టి నీట్గా అయితే పెట్టాను. అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.